సంజు ప్లీజ్ నన్ను టెన్షన్ పెట్టుకుంటూ విషయం ఏంటో చెప్పు. ఇది నీకు ఈ అమ్మాయి గురించి కానీ ఆ డాక్టర్ గురించి కానీ ఏమైనా తెలిస్తే దయచేసి నాతో చెప్పు. నీకు తన గురించి తెలుసని నాకు తెలుసు. నువ్వు అది చెప్పకపోతే మనిద్దరికీ ప్రమాదమే. అందుకే అడుగుతున్నా. సంజు నీకు ఈ ఫోటో ఎక్కడ దొరికింది? ఇలా చూడు రితు, ఇప్పుడు అవన్నీ చెప్పడానికి టైం లేదు. నేను నీకు తర్వాత వివరంగా చెప్తాను. ముందు నా ప్రశ్నకి సమాధానం చెప్పు. నువ్వు ఈ అమ్మాయిని ఇంతకుముందు ఎక్కడైనా చూసావా? లేదంటే మరో విధంగా ఈ అమ్మాయి నీకేమైనా తెలుసా? పరిచయం ఉందా? సంగీత. ఏంటి? తన పేరు సంగీత. మేమిద్దరం ఒకే కాలేజీలో మెడిసిన్ చదివాం. మేమిద్దరం రూమ్మేట్స్. అంతకు మించి మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. అది తప్ప దేవరాజ్కి మీకు మధ్య ఏమైనా గొడవలు జరిగాయా? కాలేజీలో ఉన్నప్పుడు కానీ లేక బయటకు వచ్చినప్పుడు కానీ గొడవలు జరిగాయా? ఏదైనా సరే నాతో ఓపెన్గా చెప్పు. దయచేసి కోపం తెప్పించుకో. సంజయ్ నీకు ఈ ఫోటో ఎక్కడ దొరికింది? అదంతా తర్వాత వివరంగా చెప్తానని చెప్పానుగా. ఇలా చూడు రితు, ఇప్పటి వరకు నువ్వు నన్ను చాలా మోసం చేశావు. ఇప్పటికైనా నువ్వు అన్ని నిజాలు చెప్పకపోతే మనిద్దరి ప్రాణాలకి ప్రమాదం. నువ్వు మాత్రమే కాదు, నేను చస్తాను. అర్థమైందా? అది ఏదైనా సరే దయచేసి చెప్పు. ఇకపై కూడా నేను చెప్పను అంటే ఈ క్షణం నుంచి నన్ను మర్చిపో. ఓకే, చెప్తాను సంజు. జీవితంలో ఎప్పటికీ నేను గుర్తు తెచ్చుకోకూడదనే చేతు నిజం త్వరలో మర్చిపోవాలనుకునేదాన్ని. కానీ నువ్వు ఆ విషయం విన్న తర్వాత నువ్వు నన్ను అపార్థం చేసుకుంటావేమో. మనిద్దరి బంధం ఏమవుతుందో తెలీదు. ఏవైనా సరే నేను నీతో చెప్తాను. ఇంతకు ముందు ఇంకెవరినైనా ప్రేమించావా అని నువ్వు నన్ను అడిగినప్పుడల్లా చెప్పాలో చెప్పకూడదు అని ఎన్నోసార్లు నాలోనే సతమతమయ్యాను. ఎందుకో తెలీదు. ఆ రోజు నువ్వు అడిగినప్పుడు నాకు ధైర్యం సరిపోలేదు. కానీ ఇటువంటి సిచ్యుయేషన్లో చెప్పాల్సి వస్తుందని ఏనాడు ఊహించలేదు. నాకింతకు ముందు కాలేజీలో చదివేటప్పుడు వేరే ఒక రిలేషన్షిప్ ఉండేది. మేము చాలా దగ్గరయ్యాము. తర్వాత ప్రెగ్నెంట్ అయ్యాను. మెచ్యూరిటీ లేని చిన్నతనంలో జరిగిన విషయం నీకు తెలుసు కదా సంజు. నన్ను మా అమ్మ నాన్న ఇద్దరు అపురూపంగా పెంచారు. అందువల్ల ఈ విషయం ఎవరికీ తెలియకుండా దాచిపెట్టారు. నేను ప్రాణాలతో ఉండి నేను భయపడ్డారు. సో ఏం చేయాలో తెలియక చాలాసార్లు ఎన్నో రకాలుగా ఆలోచించాక అబార్షన్ అనే ఒకే ఒక్క మార్గమే ఆ టైంలో నాకు దొరికింది. కానీ ఆ సిచ్యుయేషన్లో నేను అది యాక్సెప్ట్ చేయలేకపోయాను. అయినా అప్పుడు ఆ పని చెయ్యక తప్పలేదు. నువ్వు ఈ విషయాన్ని నీ బాయ్ ఫ్రెండ్కి చెప్పావా? ఈ విషయం తెలిసిన దగ్గర నుంచి నా ఫోన్ తీయటం లేదు. సార్ ప్లీజ్ ఇంతకు మించి అడగండి. జరగకూడదు జరిగిపోయింది. నాకు నమ్మకంగా సహాయం చేసే ఏకైక వ్యక్తి మీరు మాత్రమే సార్. అందుకే సార్. ఓకే ఓకే, ఐ క్యాన్ అండర్స్టాండ్. నువ్వేం టెన్షన్ పడకు. ఐ క్యాన్ హెల్ప్ యూ. ఇది చూడడానికి చిన్న విషయమే, కానీ హాస్పిటల్లో చేస్తే మనకే రిస్క్. బికాస్ ఐఎమ్ ఏ ప్రొఫెసర్ అండ్ యు ఆర్ మై స్టూడెంట్. నువ్వు పని చేయి. నీకు డాక్టర్స్ క్వార్టర్స్ తెలుసా? తెలుసు సార్. ఓకే గుడ్. అలా అయితే మధ్యాహ్నం 3 గంటల తర్వాత నువ్వు అక్కడికి రా. వీ విల్ డూ దట్. ఓకే, వచ్చేస్తాను సార్. ఆ తర్వాత నీకు కూడా ఎవరినైనా తీసుకురా అమ్మా. ఐ మీన్ నీకు హెల్ప్ కోసం. ఆ సంగీత నీకు బెస్ట్ ఫ్రెండ్ కదా? షీ విల్ కమ్ రైట్? సార్ నేను ఈ విషయాన్ని తనతో కూడా చెప్పలేదు.
అంతేకాదు ఇలాంటి విషయాలు తనకి నచ్చవు. సార్, తను రాదనుకుంటాను. అయినా పర్వాలేదు, యు జస్ట్ టెల్ హర్, షీ విల్ కమ్. ఇలాంటి సమయంలో హెల్ప్ చేయకపోతే ఇక బెస్ట్ ఫ్రెండ్ అన్నదానికి అర్థమేమిటి? ఓకే సార్, నేను తనని అడుగుతాను. చూడు, నువ్వెంతగా భయపడక్కర్లే. ఇలాంటివన్నీ ఈ కాలంలో మామూలే. నేను నా సర్వీసులో ఇలాంటి కేసులన్నీ అటెండ్ చేశాను. సో నేను చెప్పిన టైంకి మీరు రండి, ఓకే? డోంట్ వరీ అబౌట్ ఇట్. నేను తిరిగి హాస్టల్కి వెళ్ళి జరిగిందంతా సంగీతతో చెప్పాను. అది విన్నాక తను చాలా భయపడిపోయింది. అబార్షన్ విషయంలో నేను ఇక సాయం చేయనని చెప్పింది. మొత్తానికి నన్ను అర్థం చేసుకుని నా బాధ చూడలేక నాతో పాటు రావడానికి ఒప్పుకుంది. తర్వాత ఆ దేవరాజ్ చెప్పిన చోటికి ఆ రోజు మధ్యాహ్నం 3 నేను సంగీత కలిసి మేము మా హాస్పిటల్ దగ్గరున్న గెస్ట్ డాక్టర్స్ క్వార్టర్స్కి వెళ్ళాం. అరే, వచ్చేసారా? రండి, లోపలికి రండి. కమిన్. అనవసరంగా టైం వేస్ట్ చేయొద్దు. రితు, నువ్వు ఆ రూమ్కి వెళ్ళమ్మా. నేను ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ రెడీ చేసి పెట్టాను. నువ్వెక్కడ వెయిట్ చేయమ్మా, నేను పనయ్యకి పిలుస్తాను. ఓకే సార్. లోపలికి పద. కమ్. ఆర్ యూ ఓకే రితు? బయలుదేరదామా? వెళ్దాం పద. సార్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. యా, దట్స్ ఆల్ రైట్, నో ఇష్యూస్. సరే సార్, మేము ఇక బయలుదేరుతాం. సంగీత, నువ్వు ఒక 5 నిమిషాలు ఉంటామా? రితు, యూ క్యారీ ఆన్. సంగీత కాసేపట్లో వస్తుంది. ఏంటి సార్ విషయం? ఏయ్, చిల్ చిల్, భయపడాల్సిందేమీ లేదు. నథింగ్ రిలేటెడ్ టు దిస్. వేరొక పర్సనల్ విషయం మాట్లాడాలి, అంతే. ఓకే సార్, అయితే నేను బయట వెయిట్ చేస్తాను. ఏయ్, అవసరం లేదు. ఐ విల్ డ్రాప్ హర్. నేను అక్కడి నుంచి వెళ్ళిపోయిన 3 గంటల తర్వాత ఒక న్యూస్ వచ్చింది. సంగీత సూసైడ్ చేసుకుందని. క్వార్టర్స్లో జరిగిన విషయాన్ని బట్టి చూసినప్పుడు నాకు అనుమానం వచ్చింది. నేను వెంటనే దేవరాజ్ దగ్గరికి వెళ్ళాను. కానీ అంతవరకు మేమెప్పుడూ చూడని ఆయన ఇంకొక రూపాన్ని నేను చూడడం జరిగింది. చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్పకండి. సంగీతకి ఏం జరిగిందో అది మాత్రం చెప్పండి. నేను అప్పుడే చెప్పాను కదా నాకేమో తెలియదని. నీ పనైంది కదా, నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరు. డోంట్ సే దట్ టు మీ. ఐ నో సంథింగ్ ఇస్ రాంగ్. నాకు నిజం తెలియాలి. తెలుసుకుని తీరాలా? ఓకే, అయితే విను. ఐ ఫక్ హర్. మళ్ళీ చెప్తున్నాను, ఐ ఫక్ హర్. అది మాత్రమే కాదు, తను బయట పెట్టకుండా ఉండడానికి ఐ బ్లాక్మెయిల్డ్ హర్ విత్ హర్ న్యూడ్ పిక్స్. షీ కుడ్ హ్యావ్ ఎంజాయ్డ్ దట్. ఇన్స్టెడ్ షీ ఎండెడ్ హర్ లైఫ్. ఈ కాలంలో ఇలాంటివన్నీ సర్వసాధారణం. ఐ డోంట్ నో,
ఎనీవైస్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, దిస్ ఇస్ వాట్ రియలీ హ్యాపెండ్. తాను ఈ కాలేజీలో చేరినప్పటి నుంచే నా కన్ను తన మీద పడింది. సరైన సమయం కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. దానికి అవకాశం నీ అంతటి నువ్వే కల్పించావు. ఆఫ్టర్ ఆల్ షీఈస్ ఎ లిటిల్ క్యూట్ పీస్ ఆఫ్ ఆర్ట్. నీలాంటి వాళ్ళు 100 మంది అయినా కూడా తనని అనుభవించిన ఫీల్ రాదు. నన్ను పోలీసులు పట్టిస్తావా ఏంటి? గో అండ్ కాల్ ద పోలీస్. దానికి ముందు నువ్వెందుకోసం నా దగ్గరకు వచ్చావో మీ ఇంట్లో, ఊళ్ళో, కాలేజీలో అందరికీ తెలుస్తుంది. ఆ తర్వాత నీ జీవితం ఏమవుతుందో నేను చెప్పాలా ఏంటి? కన్న కూతురు చదువుకోకుండా వ్యభిచారం చేసి గర్భవతి అయిందని మీ ఇంట్లో వాళ్ళకి తెలియాలా, లేక సంగీత విషయం ఎంతటితో నువ్వు మర్చిపోతావా? యూ థింక్ వెల్ అండ్ డిసైడ్. అండ్ స్టిల్ ఇఫ్ యూ వాంట్ టు కాల్ ద పోలీస్, కమ్ ఆన్, మేక్ ద కాల్, డూ ఇట్. నేను నీ ప్రెగ్నెన్సీని ఎవరికి తెలియకుండా అబార్షన్ చేశాను కదా, అలా నేను చేయడానికి, ఆ విషయాన్ని ఎవరికి తెలియకుండా దాచడానికి నువ్వేమైనా సొంత మనిషివి కాదు కదే. నువ్వేమైనా పెద్ద పతివ్రతవా? సో నేను నీకు చేసిన సహాయానికి నువ్వు ప్రత్యుపకారం చేసావు అంతే.